ఇద్దరు ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. అమ్మ వాక్యానికి వెళ్ళే ముందు ఒక్క మాట నేను చెప్పేది వినండి. ప్రసంగి గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను ఒక మాట అంటాడు, నీవు దేవుని మందిరమున పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఓకేనమ్మా, కూర్చునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు, బికాస్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ ఇస్ హోలీ, చాలా వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో ఉండాలి. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకోండి. ఆల్రెడీ సండే స్కూల్ స్టార్ట్ చేసాము. ఒకవేళ పిల్లలు ఉంటే సండే స్కూల్ పంపించాలని లోపల పంపించవచ్చు. సో మరొకసారి ఇద్దరు ఏర్పాటు చేయబడిన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. దేవుని సన్నిధి చాలా గొప్పది. The God has given, the living God, the creator of the universe has given one more opportunity. దయచేసి మాట్లాడకూడదు, చేయకండి. దేవుని మందిరానికి వచ్చి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. జనరల్గా ఆదివారం అంటే చాలా కొంతమంది ఆలోచన అంటే విశ్రాంతి దినం, అంతేనా? అది కాదు. 7వ దినం విశ్రాంతి దినం కాదు. దేవుని కొరకు ఒక రోషము కలిగిన, పౌరుషము కలిగిన దినము. ఎందుకంటే వారమంతా మన పరిపాట్లో మన సమయాన్ని గడుపుతుంటాం. ఉద్యోగంలో, వ్యాపారంలో, పిల్లలు స్కూల్స్కి వెళ్ళటంలో, యవనస్తులు కాలేజీకి వెళ్ళటంలో, we used to spend our valuable time, the 6 days in different places. And when the Sunday has come, ఆదివారం అంటే దేవుని ఆదరణ ఇచ్చే దినము, దేవుని యొక్క సమృద్ధి ఇచ్చే దినము, దేవుని యొక్క విడుదల ఇచ్చే దినము, మన జీవితాన్ని బాగు చేసే దినము, మన అనేకలకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నడిపించే దినం ఆదివారం దినం అంటే. ఎందుకంటే ఆదివారం అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణం లేచినట్టు ఉండాలి. అలా ఆదివారం మనం పనులు చేసుకోకూడదని కాదు, మంచిగా వండుకొని తినొద్దని కాదు, లేకపోతే పనులు పెట్టుకోవద్దని కాదు. కానీ ఆదివారం లేచినంటే దేవుని సన్నిధిని వెతకాలి. Especially on Sunday when we wake up in the morning, we have to seek the presence of God. ఆదివారం ఉదయం లేచినంటేనే మన దేవుని సన్నిధి వెతికేవారు ఉండాలి. ఒక మాట చెప్పాలంటే ఆ రోజులు మనవి 7వ రోజు ఆదివారం దినం దేవుడి. ఈరోజు మనది కాదు. 6 దినాలు మన 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 ఆలోచనలో, మన వ్యాపారంలో, మన పరిపాటిలో బ్రతుకుతుంటాం. కానీ ఆదివారం అంటే దేవుడిది. దేవుని చిత్తం మన జీవితాన్ని నెరవేర్చబడాలి. The will of God have to fulfill our life. మన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఏసే 3.5 సంవత్సరాల పరీక్షలో ఆయన దగ్గరికి వచ్చిన వారు ఓటు చేస్తే అలా ఆదరణకు వచ్చిన వారు ఆదరణ పొంది వెళ్ళారు. When the Israelite people came to the Lord Jesus Christ for comfort, they were comfort. స్వస్థత కొరకు వచ్చిన వారు స్వస్థత పొంది వెళ్ళారు. రక్షణ కొరకు to get the salvation of God, the eternal salvation of God. దేవుని శాశ్వత రక్షణ పొందడానికి వచ్చిన వారు రక్షణ పొందుకొని వెళ్ళారు. ఆయన కలిసి ఒక మాటలు వినడానికి వచ్చిన వారు వారి హృదయాలు నింపుకొని వెళ్ళారు దేవుని యేసయ్య దగ్గర. ఆహారం లేక వచ్చిన వారు ఆడ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచినప్పుడు ఆహారము సమృద్ధిగా తిని వారు వెళ్ళారు. దేవుని సన్నిధికి మనం ఎలాగ వచ్చామనేది ప్రాముఖ్యము కాదు, దేవుని సన్నిధికి మనం ఎలాగ వెళ్తున్నాం అది ప్రాముఖ్యమైనది. నేను చెప్పిన మాట అర్థమైందమ్మా? దేవుని సన్నిధికి మనం ఎలాగ వచ్చామనేది ప్రాముఖ్యము కాదు. నీ విలువైన బట్టలు దేవునికి అవసరం లేదు, నీ ధనము దేవునికి అవసరం లేదు, నీ ఉద్యోగము దేవునికి అవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలాగున్నా దేవుని సన్నిధి నుండి వెళ్ళేటప్పుడు we have to pick some blessings of God. దేవుని ఆశీర్వాదంతో మనం వెళ్ళాలి, దేవుని సమృద్ధితో మనం వెళ్ళాలి. We have to pick the blessing of God when we leave this temple.
దేవుని మందిరాన్ని మనం ఆరాధన అయిన మన ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఆయన ఆశీర్వాదం తేలాలి. జక్కి మొక్కలు వెళ్ళడం వేసేస్తూ ఉంటారు, కానీ వెళ్ళేటప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్ళారమ్మా? ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వెంట విత్ జక్కియాస్. జక్కియా ఏసై చూడాలని ఆశ కలిగితే ఒక్కడే వెళ్ళాడు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళా. ఎంతమంది వెళ్ళారు? ఒకటి జక్క అయితే, రెండోది ప్రభు రక్షక విమోచకుడు యేసయ్య. అప్పటి రాజ్యములో దేవదూతల గణముల చేత సైన్యములు కలిగి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానకాశి దింపబడితేనా ఆ సృష్టికర్తేనా ఆ రక్షక విమోచకుడు యేసయ్యని వెంట పెట్టుకుని వెళ్ళా. మనం కూడా అందరూ వెళ్ళేటప్పటికి ఎలాగ వెళ్ళాలి? మనం ఒంటరిగా వెళ్ళకూడదు. We have to go to our homes with the Lord Jesus Christ, the blessing of God. మన ఆరాధన ముగించుకుని వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఆశీర్వాదం ఉంటే అలా మన ఆరాధన విడుదల పొంది అలా. నిన్న ఒకరు ఆమెతో మాట్లాడుతుంటే అంటున్నారు కదా, అయ్యారు చాలా బలహీనతలు వచ్చేయంటాను. నేను అన్నాను, మీరు అక్కడే కాదమ్మా, ఈ రోజున నేను సేవలు ఏ ప్రాంతానికి ఎక్కడ చూసినా బలహీనతలే, ఎక్కడ చూసిన మనుషులు బలహీనతల్లోనే ఉన్నారు. అనారోగ్యాల్లో, సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. మనం చెప్పాను ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కువ రాసి ఒకప్పుడు అనుకుంటే బార్ షాపులు ఎక్కువ రాసి అనుకున్నాడు కాదు. ఇప్పుడు ఎక్కువ రాసి ఎక్కడంటే హాస్పిటల్స్లో. There is a salvation in the presence of God. There is a comfort in the presence of God. There is a redemption in the presence of God. There is a healing in the presence of God. దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది, దేవుని సన్నిధిలో నెమ్మది ఉంది, దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది, దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది, దేవుని సన్నిధిలో విమోచన ఉంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది. అటువంటి దేవుని సన్నిధిలో ఉన్నాం. So we go to the message. Those who have the Bible, you should come to the book of Job, chapter 8, verses 5 onwards. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం నుండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుండి. నీవు జాగ్రత్తగా ఎలాగమ్మా? This is a familiar passage. ఇప్పుడు భూమి మీద ప్రపంచంలో ప్రతి మందిరంలో కూడా ఆదివారం ఆరాధన జరిగితే ఒక్క సంవత్సరం అడ్వాంటేజ్ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే as per on Sunday maybe 4 billion people used to worship the God. దగ్గర 400 కోట్ల మంది యేసుని ఆరాధన చేస్తున్నారు. ప్రభు రక్తము చేత విమోచించబడ్డాం. We are the children of God. The God has chosen us. God has called us. దేవుడు వాళ్ళు పెంచుకున్నారు, రక్షించుకున్నారు. ఇదిగో నేను గొర్రెలను పేరు పెట్టి పిలిచానన్నాడు. నిజమే. కానీ దేవుని ఎలాగంటాయి మనకి ఈ ప్యాసేజ్ చాలా సార్లు వింటుంటాం. నేనైతే మధ్యకాలంలో చెప్పలేదు, ఒక 4-5 years బ్యాక్ ఎప్పుడైతే చెప్పిన ఈ మధ్యకాలంలో చెప్పలేదు. ఇక్కడ యోబు ప్రవక్త రాస్తున్నాడు. యోబు is not an ordinary person. యోబు అంటే సాధారణమైన కాదు. The anointed, the persecuted man of God and prophet in the Old Testament days. పాత్రమైన కాలంలో దేవుని కొరకు రోషము కలిగిన, పౌరుషము కలిగిన, దేవుని దర్శనము కలిగిన ఒక ప్రవక్త యోబు. జనరల్గా బైబిల్ గ్రంథంలో ఎక్కువ శ్రమలు పడినారు అంటే వెంటనే మనకి జ్ఞాపకం వచ్చింది యోబు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, దేవుని కొరకు ఎన్నో అనారోగ్యాలు పాలైపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే he was lost everything he had. ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. బంగారం కోల్పోయాడు, వెండిని కోల్పోయాడు, ఒంటెలు కోల్పోయాడు, మేకలు కోల్పోయాడు, గొర్రెలు కోల్పోయాడు, పాడి పశువులన్నీ కోల్పోయాడు. ఒక రోజులో, గంటలో, ఒక దినము కూడా కాదే మేబీ. The Job was lost everything for the God. దేవుని కొరకు తనకున్న సమస్తము కోల్పోయాడు. అటువంటి యోబు రాసిన గ్రంథం ఇక్కడ చూస్తున్నప్పుడు when you particularly the book of Job chapter 8 verse 5. 5వ వచనంలో ఏమని తెలుసా? నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుని ఎలా వెతకాలి మనం? అమ్మా ఎలా వెతకాలి? ఎలా పడితే అలాగే ఎతికితే దేవుడితో అక్కడ గుర్తించుకో. ఎలా పడితే అలాగే ఎతికేస్తానో ఏసైనంటే దొరకదు. We have to seek the presence of God in a right way.
దేవుని ఒక సరైన విధానంలో వెతకాలి. ఎలా పడతాను ఎతికేస్తాం దేవుని దొరకదు. అన్యులు ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైనా హైందవులు కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అక్కడ ఉంటే మనం వచ్చాం ఒకప్పుడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా దేవాలయంకి, ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ ఏంటుంటుందో తెలుసా? మొదలు చిన్న చెరువు లాంటిదో పొలం లాంటిదో ఉంటుంది. ఎంతమంది తెలిసి విషయం చేయి చూపించి ఏంటుంటుందమ్మా? ఏముంటుంది? ఐశ్వర్యం లేదనుకోండి, ఒక కొలను ఉంటుంది. అక్కడ స్నానం చేసి రాదు. మా నాన్నమ్మ అంట, మా అమ్మ చాలా చిన్న వయసులో 11 సంవత్సరాల వయసులో ఆ రోజుల్లో పిల్లలు చాలా చిన్న వయసు చేసేవారు. అంతేనా? అంత 11 సంవత్సరాల వయసు అత్తగారింటికి వెళ్ళారు. మా నాన్నమ్మ ఏం చేసేదంట, తెల్లవాళ్ళు లేచిరండి గబగబా నువ్వు కరెక్ట్ నుయ్యి అంటే ఆ నూతిలో నీళ్ళు స్నానం చేసి ఆ మడిబట్టలతో వస్తే కానీ వంటగదిలోకి కనిపించేది కాదు. చూసారా? దేవుడు ఎలా పెడతాడు దొరకలు మనం అనుకుంటాం. దేవుడే ఉందరే, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, నేను వేసాను అలాగా ఎలా పెడతాను ఎత్తుకొస్తారంటే ఆమె. We have to seek God in a right way. ఒక సరైన విధానంలో దేవుడు వెతకాలి. ఎలా పెడతాను ఎత్తుక దొరికిన దేవుడు. We have to seek God in a right way. దేవుడు ఒక సరైన విధానంలో వెతకాలి. అంతేనా? ఎలా పెడతాను దొరకడు వేసేయాలి. నేను కొన్నిసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఇక్కడ ఢిల్లీ పట్టణం 2200 కిలోమీటర్లు, అక్కడ హరిద్వార్ అనేది 550 కిలోమీటర్లు, అక్కడ 60-70 కిలోమీటర్లు రిషికేశ్. అక్కడ వేల మంది ఋషులు తపస్సు చేస్తారు. అందులో 100 సంవత్సరాలు తపస్సు చేసి ఉన్నారు, 200 సంవత్సరాలు తపస్సు చేసినాం. వాళ్ళకి ఆయుష్ చాలా ఎక్కువ, ఎందుకంటే హిమాలయ పర్వతం వనములు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు. దే ఆర్ సీకింగ్ గాడ్ బికాస్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, బికాస్ ఆఫ్ ది గ్రేట్స్ ఆఫ్ గాడ్. మనం ఎక్కువగా వెతుకుంటూనే వేసే మనకు దొరికాం. యేసయ్య దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి, ఆయన మార్గంలో నడవటానికి, ఆయన కొరకు బ్రతికే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆఫ్ గాడ్. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. యేసయ్యని మనం ఆయన ఏర్పాటు ఉంది, ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడి తను తాను రక్షించుకొని యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి, ఆయన రక్తం వచ్చి విమోచించబడ్డానికి, ఆయన మార్గంలో నడిచే భాగ్యాన్ని మనకు ఎవరిచ్చాడు. మన భక్తి కాదు, మన భక్తి మనమే భక్తి దేవుని దృష్టి ఏమాత్రం ఉంటుంది. నాట్ అవర్ డివోషనల్ టైప్, నాట్ అవర్ ఎబిలిటీస్, నాట్ అవర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనకున్న ధనం బట్టి కాదు, మనం ఏదో గొప్పవాళ్ళని కాదు, మనం ఏదో ఉన్నతమైన చదువుకున్నామో కాదు. బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప ఏర్పాటు ఆయన ప్రణాళిక మన ఏళ్ళు ఉంది కాబట్టి మనం రక్షించుకోవాలి. కానీ దేవుని ఎలాగ ఎతకాలి? జాగ్రత్తగా దేవుని ఎతకాలి. కొంతమంది కొన్నిసార్లు అయ్యగారు బయట చదువుతున్నాడు, అయ్యగారు నాకు ఏం అర్థం అవ్వట్లేదు అని. ఎందుకు అర్థమవుతుంది? ఎలా పడతా చదివితే అర్థమైపోద్దా? ఏమా అర్థమవుతుంది. We have to read the Bible in a right way. దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధంగా చదవాలి. అందుకే ఇంగ్లీష్లో ప్రవర్బ్ అంటే గోల్డ్ అంటే వర్డ్స్ షల్ నాట్ బి రిపీటెడ్. బంగారం మాట్లాడితే పదే పదే వినపడవాలి. ఆడు మనకు సమీపముగా ఉంటాడు కానీ, ఆడు మనకు దగ్గరగా ఉంటాడు కానీ, దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలోనే, దేవుడు మనం దర్శించే కాలంలోనే ఆయన పట్టుకోవాలి. ఆ తర్వాత ఎంత గీ పెట్టినా, ఏడ్చిన, పెడబోలు పెట్టినా, గుడ్లు బాదుకుని ఏడ్చిన ఆ రక్షణ రాదు. You have to put God in the right and right time. దేవుడిని ఎలా వెతకాలంటే నువ్వు జాగ్రత్తగా వెతకాలి. దావీదు అంటాడు కదా, ఆయన వేకో జామున నేను వెతికి తిన్న ఆయన. ఎలాగంట? మన జీవితంలో చాలా వాటి వెతుకుతుంటాం. హౌస్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకున్నాడు అనుకోండి, దేని వెతుకుతాం? ఇల్లు గురించి వెతుకుతాం. చదువు అయిపోయింది అనుకోండి, ఉద్యోగం గురించి వెతుకుతాం. కాలేజీలో సీట్ కావాలనుకోండి, ఏ కాలేజీలో బాగుంటుంది, ఏ కాలేజీకి ర్యాంక్స్ వస్తున్నాయి, ఎందుకు దొరుకుతాం. ఒకసారి 4-5 ఉద్యోగాలు వచ్చామనుకోండి, ఏ ఉద్యోగంలో జీతం ఎక్కువ ఉంటుంది, ఏ ఉద్యోగంలో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ఏ ఉద్యోగం వెళ్తే నేను ఫ్యూచర్ బాగుంటుంది,
హై పొజిషన్కి వెళ్ళడానికి ఏ ఉద్యోగం వచ్చింది, ఇలా వెతుకుతుంటాం. కానీ ఎంతకంటే వాటన్నిటికంటే శ్రద్ధగా ఎవరు వెతకాలి? మన రక్షకుడు మోక్షకులని యేసుని వెతకాలి. ద సేవియర్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అందుకన్నా నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికి. మొదటి పాయింట్. రెండోది, ఎవరమ్మా దేవుడు చెప్పండి? ఆల్మైటీ, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. సృష్టికర్తల దేవుడు, సృష్టిని నడిపించే దేవుడు, సృష్టి మీద ఆధిపత్యం కలిగిన దేవుడు. మనకు అసాధ్యమైనదంటే ఏం లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ద గాడ్ కెన్ డు ఎనీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఎటువంటి అద్భుతమైన కార్యం, ద అబిలిటీ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. మనకు అసాధ్యమైనదంటే ఏమి లోకంలో లేదు. అందుకని మాట తెలిసినప్పుడు మొదటిగా జాగ్రత్తగా వెతకాలి. రెండవది, మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? సర్వశక్తిమంతుడు. మనకు అసాధ్యమైన అసాధ్యమైన దేవుడు ఉందా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ద గాడ్ కెన్ డు ఎనీథింగ్. ఏ అద్భుతమైన చేయడానికి సమర్థులైన. మనకు అసాధ్యమైనదంటే ఏమి లేదు. ఏదైనా చేయగలగాలి. ఒక మాట తెలుసా? ద కీ ఆఫ్ బ్లెస్సింగ్స్. సో మెనీ టైమ్స్ విల్ ఫర్గెట్ ద కీ ఆఫ్ బ్లెస్సింగ్స్. అంతేనా అమ్మా? ఒకసారి నా గొంతున్న మాట విన్నాడు. ఒకసారి కూర్చొని చూపించండి. నా మాట చెప్తాను చూడండి. నా బీరువా తాళాన్ని నా దగ్గర ఉన్నది. ఈ బీరువా తీస్తే ఈ తాళం పట్టుకుంటే ఈ తాళంతో నా బీరువా వస్తుంది. ఈ బీరువా నా భార్య ఈ తాళం తీయకుండా ఒక 100 తాళం తీసుకొచ్చి 1000 తాళం తీసుకొచ్చి బీరువా తీయడానికి చూసాను అనుకోండి, వస్తా బీరువా? ఎందుకంటే ఆ బీరువాకి ఏంటుంది? మన తలుపులు తాళం వేసుకుంటా బయటికి వెళ్ళేటప్పటికి మన తాళం కాబట్టి ఎవరు వచ్చే తలుపులు ఆ తాళం బదలగొట్టలు కానీ ఆ తాళం తీసేస్తారనుకుంటే అవుతుందా? అలాగే దేవుని యొక్క సన్నిధిలో హౌ కెన్ వి రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్? దేవుని ఆశీర్వాదం మనం ఎలా పొందగలం? దేవుడి చాటం మనం ఎలా పొందగలంటే దేర్ ఇస్ ద కీ. ఏంటుందమ్మా? దేవుడు తాళం ఇచ్చే దేవుడు. అందుకే దేవుడు పేతురుతో అంటాడు, ఇదిగో పేతురు, నీ బండ మీద సంఘాన్ని కడతాను, పాతాల్లో ఒక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. పరలోక రాజ్యం తాళం చెవులు మనకి ఇచ్చాడంట. అంతేనా? అందుకని మన దేవుడి సర్వోన్నతుడు కాబట్టి ద కీ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం యొక్క మూలమేంటి తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించడం అలవాటు చేసుకో. దేవుని సన్నిధిలో కన్నీరు కాచడం అలవాటు చేసుకో. యాకోబు సకల సంపదలు వచ్చేసే ఒక దినాన్ని ఎగ్గోకి రేవు దగ్గర పోరాడుతున్నాడు. ఏమంటాడు తెలుసా? లార్డ్ అన్లెస్ యు బ్లెస్ మీ ఐ వోంట్ గివ్ యు గాడ్. నీవు నన్ను దీవిస్తాగా విడిచిపెట్టు. లేదా దీవెనలో నలుగురు భార్యలు ఉన్నారు. అప్పటికి ఎన్నో మంది, ఒక 12-13 మంది పిల్లలు ఉన్నారు. వేల కొలిది గొర్రెలు, మేకలు, ఒంటిల మందులు ఉన్నాయి. ఒక విధంగా చాలా ధనవంతులుగా తిన్నాడు యాకోబు. కానీ ఏమంటున్నాడు? దేవుని పాదాలు పట్టుకున్నాడు. లార్డ్ యు బ్లెస్ మీ లార్డ్ అన్లెస్ యు బ్లెస్ మీ ఐ వోంట్ గివ్ యు. ఆశీర్వాదం అని ఏంటి తెలుసా? అదే విధంగా తాళం వచ్చేది ఆదివారం దేవుని సన్నిధిలో రావడం. నీకు కొన్నిసార్లు వస్తుంటుంది, నీకు రారాడు పనులు చేసుకుంటూ ఉంటాను. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అది కరెక్ట్ కాదు. దేవుని మందిరానికి వేగిరి పని రావాలి. ఒక ట్రైన్కి వెళ్ళాలంటే ముందు వెళ్ళిపోతాము. మన ఎక్కాలంటే 2-3 గంటలు 4 గంటలు ముందు వెళ్ళిపోతాం. అందులో ఒక సినిమా చూడడానికి వెళ్తే 2-3 రాత్రి అంతా లైన్లు కాసుకుని టికెట్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ మనం వెనకబడుతుంటామా? ఎక్కడ వెనకబడతాం అమ్మా? యవనస్తులు కాలేజీకి వెళ్తున్న వాళ్ళు చేయి చూపించండి అమ్మా. అక్కడ కాలేజీలో అంటారు 9 గంటలకు క్లాస్, స్కూల్కి కాలేజ్ కావాలి. అది 9:00కి వెళ్తాను, క్లాస్ ఓపెన్ చేయండి అంటే మా లాస్ట్ నాకు చూసి చాలా బాధ. టీవీలో కార్యక్రమం చూసి మెడికల్ ఎంట్రన్స్, ఎంసెట్ ఎంట్రన్స్ అవుతుంది. ఎంట్రన్స్ అవుతుంటే అందరూ టైంకి వెళ్ళిపోయారు. అరగంట, నేనైతే 1 గంట ముందు వెళ్ళిపోయినామని చెప్తాం. వెళ్ళిపోయారు. ఒక గమనిస్తున్నారు. ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఎంసెట్ కరెక్ట్గా 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్కి వెళ్ళి గేట్ సెట్ అయిపోయి, అయ్యో గేట్ తీయను బాబు, ఈ సంవత్సరానికి కష్టపడిన అవ్వదు.
ఆ గేట్ మన బతిమాలింది అవదు. ఎందుకంటే ఏ టైంకి వెళ్ళాలి? ఇన్ టైంకి వెళ్ళాలి. మాట ఎక్కడానికి మనకు ఒకసారి గమనిస్తాడు, ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ తీసుకున్నాం. విదేశాలు వెళ్తారు, ఖతర్ దేశం అనుకుంటారు. ఎప్పుడో ఎయిర్పోర్ట్ ముందు వెళ్ళి వాడు మా రోజు వెనక్కి పడిపోయి విమానం ఎక్కిపోయింది, ఫ్లై అయిపోతుంది. ఆ పని విమానం అవుతుందా? ఒక్క 5 నిమిషాలు విమానం లేట్ అయితే ₹1,00,00,000 నష్టం. ఒక మాట కాస్ట్ ఎంతో తెలుసా? 1000 కోట్లు 2,000 కోట్లు ఉంటుంది విమానం కాస్ట్. అమ్మ విమానం ఆపండి, విమానం ఆపండి అవుతుందా? ఎందుకు నేను పాసం పాపం తీసుకుని విజయవాడ వెళ్తాను. తీరా చూసినడికి ఏ ప్లాట్ఫామ్ మీద మాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆట లేడీ తీసుకెళ్ళి నన్ను ఎక్కడికి ఒక ట్రైన్లో కూర్చునిపోయి పక్కన ఉన్నాడు ఎక్కడికన్నా ఇటువంటి కదిరి ట్రైన్ చేస్తుందండి అన్న. ఇది భువనేశ్వరం వెళ్తుందండి అంటే కాబట్టి ఇక్కడ ట్రైన్ దిగిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కాల్సిన ట్రైన్ అప్పటికే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు కాబట్టి పాసంగా ఎక్కించాను, పరిగెట్టి ఎక్కాను. ఏదైనా పడితే ఏటవుద్దామా చెప్పండి? దేనికన్నా టైం అలాగా దేవుని సార్ ఉద్యోగాలు చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే వారు బ్రతకాలంటే పనులు చేసుకోవాలి కాబట్టి. అందుకని మొట్టగా దేవుని జాగ్రత్తగా ఎత్తుకాలి. రెండవదిగా మన దేవుడు ఏ దేవుడమ్మా? ఆల్మైటీ. ఇది చేయగలడని చేయలేడని లేదు, ఏ అద్భుతమని చేయగలడు ఆయన. ఎటువంటి అద్భుతమైన చనిపోయిందని బతికించిన వాడికి మనకున్న చిన్న చిన్న సమస్యలు పెద్ద కష్టం కాదు. దేవుని the ability of God, the power of God, the knowledge of God. దేవుడి ఆయన సర్వోన్నతుడు కాబట్టి, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగలరు మన జీవితాన్ని. అందుకంటున్నాడు మొట్టమొదటి మాటలో జాగ్రత్తగా దేవుని వెతుకుని అలా. రెండవదిగా సర్వశక్తి దేవుని అమ్మా సర్వశక్తి దేవుని ఏం చేయాలి? మనం బ్రతిమాలుకోవాలి అంటారా? చాలా విషయాలు మనం బ్రతిమాలుతూ ఉంటాం. కొంతమంది అయితే జాబ్ ఎంట్రన్కి వెళ్ళేటప్పుడు నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఎలాగ ఉద్యోగం ఇచ్చి ఇప్పించాను. ఏం చేస్తుంటాం మనం? కరెక్టరా? స్కూల్లో కాలేజీలో ఎందుకు ఇప్పుడు మన దీపాల స్కూల్ ఉంది కదా, స్టీల్ ప్లాంట్లో, అది చాలా కష్టం అక్కడ సీట్ రావడం. మాలాంటి సేవకులు కూడా వెళ్ళి నేను తెచ్చి పాస్తానండి, తెచ్చి పోదానండి, మెల్లిగా మా బిడ్డలకి సీట్ ఇవ్వండి బతిమాలకు. అలాగే దేవుడిని కూడా ఏం చేయాలి మనం? ఎవరి పార్టీ వి షుడ్ నాట్ డిమాండ్ గాడ్. దేవుని మనం ఎప్పుడు డిమాండ్ చేయడానికి లేదు. ఏం చేయాలని? బ్రతిమాలుకోవాలి. ఎలా బ్రతిమాలుకోవాలి? దేవుని సరి మోకరించి, దేవుని సరి మోకరించి నైనా యెహోషాపాతు ఎలా బ్రతిమాలాడు? 2 Chronicles chapter 20 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయంలో ఏమన్నాడు? 4 రాజ్యాలు యుద్ధానికి వచ్చారు, 4 వైపులు. యెహోషాపాతు ఏమన్నాడు తెలుసా? గొప్ప రాజు చక్రవర్తి సైన్యం లేదని కాదు. యెహోషాపాతు ఆ రోజుల్లో కొన్ని వేల లక్షల సైన్యం ఉంది, అన్ని ఉన్నాయి, యుద్ధం చేయగలిగే స్థాయి ఉంది. కానీ ఏమంటున్నాడు? అయినా ఏమి చేయటం మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఏ దిక్కు లేనడికి ఎవరి దిక్కమ్మా? దేవుని మనం ఏం చేయాలి? డిమాండ్ చేయడానికి లేదు. దేవుడు లార్డ్ ప్లీజ్ లార్డ్ you such a miracle in my family. అద్భుతం చేయనాయనా, ఏ సృష్టికనే చేయనాయనా అంతేనా? 10 మంది కూర్చొని ఏసేని అలగడిగారు. భర్తలప్పుడు గుడ్డివాడు ఏమంటాడంటే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. ఆయన చుట్టూ వేల మంది ఉన్నారు. multitudes of people were called by the Lord Jesus Christ. They walked with Jesus. ఏసేదే బట్టి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏసే ఫాస్ట్ పెడితే ఈ ఫాస్ట్. కానీ ఒక్క కంఠస్వామి ఏసేని ఆపేసింది. ఎవరిని ఆపిందంటే దేవుడు. Only one voice of Bethlehem was stopped, the creator of the universe. సృష్టికర్త దేవుని ఒక్క స్వరం ఆపింది. ఆ స్వరం ఎవరిదో తెలుసు? బెత్లెహేం. చుట్టూ వేల మంది ఉన్నారు, వేల మంది నడుచుకుని వెళ్తున్నాడు. అందరూ ఆయన ఫాలోయింగ్ ద మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్, ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్. కానీ ఒక్క కంఠస్వరం ఎవరిని ఆపింది? సృష్టికర్త దేవుని ఆపింది. మనం ఆపుతున్నాం అలాగా. అందుకని తెలిసినప్పుడు 10 మంది క్వశ్చన్ దగ్గరికి వచ్చారు. ఈ విషయాలు చాలా సార్లు మనం వింటాం. డాక్టర్ శ్రామ గారి మిస్ట్రీ, ఎ బ్లీడింగ్ ఉమెన్ వాజ్ సఫరింగ్.
దట్ డిసీజ్ ఫర్ 12 సంవత్సరాలు అండి. దానికి కూడా ధనవంతం ఏమైపోయింది, దానికి కూడా సంపద అంతం ఏమైపోయింది. అనేకమైన వైద్యులతో ఎన్నో మన లాస్ట్కి వచ్చినడికి ఇఫ్ ఐ టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ మే గెట్ ద హీలింగ్ ఆఫ్ గాడ్. ఏసే గుచ్చుకుని అది వస్త్రం చెంగిని తాకితే చాలా చస్తానుకోండి. వెళ్ళింది, ఆ వస్త్రం చెంగిని తాకింది. ఆ చుట్టూ వేల మంది ఉన్నారు, అందరూ ఆయన ముట్టుకుంటున్నారు, అందరూ ఆయన పడుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఎవరికి స్వస్థత కలగలే. ఎ బ్లీడింగ్ ఉమెన్. So touch the garment of Jesus Christ with faith on God అంటాడు. దేవుని మీద నమ్మకంతో, దేవుని విశ్వాసంతో మన జీవితంలో అయితే. అందుకని చూడండి ఒకసారి, సర్వశక్తి దేవుని మనం ఏం చేయాలంట, ఏం చేయాలి, దేవుని బతిమాలుకోవాలమ్మా. ఎలాగమ్మా, ఎందుకు మా పాపకి కూర్చోమేడం ఒకసారి ఏంటంటే ఏది పెట్టకపోతే అలా అమ్మ నేను గిలుతుంటాను, నేను ఊరుకోను అంటే దెబ్బకో ఇలా చేయంటాను. కుట్టాను కూడా కొన్నిసార్లు ఇలాగైనటువంటి అది నాకు భయపడతాను. అది గిల్లాడు కదా పెట్టి ఉంటాడు. రేపు పొద్దున ఏం చేస్తాడమ్మా, అది వెళ్ళడమే స్టార్ట్ చేస్తాం. దేవుని ఏం చేయాలి, మనం ఎవరి దగ్గర సహాయంకి వచ్చారనుకోండి, మనం ఎవరి దగ్గర సహాయంకి వెళ్ళామనుకోండి, ఏమంటాం, మనం డిమాండ్ చేస్తే అవదు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే నాకు చెయ్యి, అవుద్దా, ఏం చేయాలి, ఇదిగోండి కష్టంలో ఉన్నాను, లేకపోతే ఇది కావాలి మాకు, ప్లీజ్ హెల్ప్ అస్ అని. మేమే అలా తగ్గుతుంటాం కొన్నిసార్లు. ఒక కలెక్టర్కి వెళ్ళి, కలెక్టర్ నాకు ఇది అవుతుందా, అలాగే దేవుని కూడా మనం ఏం చేయాలి, రిక్వెస్ట్ ద గాడ్ ఇన్ ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ పార్ట్ అవ్వలేదు. మనం అడిగిన కూడా దేవుని ఏం చేయాలి, బతిమాలుకోవాలి. ఆయన యెహోషాపాతు అన్నట్టు, ఆయన ఏమి చేయటం మాకు కావాలి, నువ్వే మాకు ఏమనాలి, యు హావ్ టు డిపెండ్ ఆన్ ద గాడ్. దేవుని మనం డిమాండ్ చేయకూడదు కానీ అని బతిమాలుకోవాలి. మూడో మాట, మూడోది ఏంటంట, పవిత్రుడు అంతేనా. పవిత్రత లేకుండా, పరిస్థితి లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. ఏంటి కలిగి ఉండాలి, ఏంటి ఉండాలమ్మా, నా గొంతులు కూర్చొని చూపించారు ఒకసారి. నేను ఉన్నాను అనుకోండి, ఎవరైనా మురికి బట్టలు వేసుకొని స్నానం చేయకుండా బ్రష్ చేయకుండా మన దగ్గరికి వచ్చారనుకోండి, ఏమంటాం మనం, అమ్మా ఏమంటామ్మా చెప్పండి, ఏమంటాం చెప్పండి ఒకసారి. ఎందుకు ఒకసారి ఫిలమోన్ గారి అత్మహత్య జ్ఞాపకం నాకు తెలియదు, పాత్రలు జ్ఞాపకం. జకర్యా గారికి మేనమామ, కిరణ్ గారి బావ. ఆయన ఒకసారి ఇంటికి వెళ్ళాడు ప్రేర్ చేయడానికి. ఇంటికి వెళ్తే ఆయన ఏం చేశారంటే, కొంచెం అండకాలు అనుకుంటారు, వెంటనే ఆయన షర్ట్ లేకుండా లుంగి కట్టుకుని ఉన్నారు, ఉండి పైన టబలేదులకు వేసుకున్నాను. నేను అన్నాను, గారు ప్రార్థన చేస్తాను, వెళ్ళి షర్ట్ వేసుకుని అన్నారు. వెంటనే గవ్వ లేచి లోపలికి కట్టుకెళ్ళి, పెద్ద భాస్కర్ అంటే పెద్దోడు వయసు, మీరు వెళ్ళి షర్ట్ వేసుకురండి ప్రేర్ చేస్తారు. అలాగేనండి భాస్కర్ గవ్వ లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకోండి అంతేనా. పిల్లలకి స్కూల్కి పంపించాం అనుకోండి, వాళ్ళ ఆ టీచర్స్ ఏమంటారు, ఈ డ్రెస్ వేసుకొని సివిల్ డ్రెస్ వెళ్తే ఏం చేస్తారో చెప్పండి. సివిల్ డ్రెస్ కాలేజీకి వెళ్తే ఏం చేస్తారు, నడుస్తారా. దేర్ ఇస్ ఎ డిసిప్లైన్ అంతేనా కాదా. అలాగే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగ ఉండాలి. స్కూల్కి వెళ్ళి స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి, ఏటవుతుందమ్మా, ఊరుకుంటాడా టీచర్స్, స్నానం చేయకుండా ఎలా ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. అలాగే మనం కూడా దేవుని స్థితికి ఎలా రావాలి, చెప్పండి, ఎలా రావాలి, పరిశుద్ధతో. అందుకే నేను మిగిలినలో చెప్పాను మొట్టమొదటి మాట, నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అలాగ ఉండాలంట, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పడితే వెళ్తే అవ్వదు, ఎలా పడితే అలాగా. అందుకే నువ్వు పవిత్రుడిగా ఉండాలంట, పరిశుద్ధంగా ఉండాలంట, నిష్కల్మషముగా ఉండాలంట. అందుకని
నువ్వు పరిశుద్ధుడు తర్వాత అంటే పరిశుద్ధం అంటే సరిపోదు. ఒకటి జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఇవన్నీ కీస్ అంటే తాళపు చెవులు అంటే ఆశీర్వాదాలు. ఒకటి ఎలాగా దేవుని జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా సర్వశక్తి దేవుడు గ్రహించాలి. ఆ సర్వశక్తి దేవుడు బ్రతిమాలుకోవాలి. నాలుగవదిగా పవిత్రులుగా ఉండాలి. ఐదవదిగా ఏంటమ్మా ఏంటుండాలి? నేను 100 రూపాయలు లాటరీ టికెట్ కొంటాను అమ్మా. 100 రూపాయలు లాటరీ టికెట్ కొని అయినా ఇది మంచి రాజస్థాన్ లాటరీ 100 రూపాయలు టికెట్ కొన్నాను, నేను 1 కోటి రూపాయలు ప్రైజ్లాగా వచ్చి అన్నా. ఇస్తాడు దేవుడు? ఏమన్నాడు? యథార్థం. దేవుడికి తెలియదంటే ఏమి లేదు. ద గాడ్ నోస్ ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఉన్న ప్రతిదీ దేవుడు తెలుసు. ఒక మాట తెలుసు, మన గురించి మనకి అంత తెలుసు, అంతకంటే దేవుడు తెలుసు. ఒక చప్పటి కొట్టి దేవుడు నామం పడతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. The God knows every part in our life. The God knows every need in our life. దేవుడికి మన అవసరాలు తెలుసు. దేవుడికి మన పరిస్థితి తెలుసు. మనకు మళ్ళా ప్రత్యేకంగా చెప్పక్కర్లే. మన గురించి వాళ్ళకి తెలియదేమో. కొన్నిసార్లు మన బలహీనత సంగతి మనకే తెలియదు. ఎప్పుడో బాగుంది డాక్టర్కి వెళ్తే అమ్మ నీకు ఈ బలహీనత, అయ్యా నీకు ఈ బలహీనతను చూసుకోలేదా, చాలా కాలం ఉన్నట్టుంది నీకు అనారోగ్యం, లేకపోతే అనారోగ్యం. కానీ దేవునికి ఏంటమ్మా మన గురించి మనకు తెలియదు కొన్నిసార్లు. Sometimes in our life we cannot understand our life, but God knows everything. దేవునికి తెలియదంటే ఏం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. దేవునికి తెలియదు ఏమైనా ఉందా? మనకి ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలో దేవునికి తెలుసు, ఎటువంటి చదువు ఇవ్వాలో దేవునికి తెలుసు, ఎప్పుడు సమృద్ధి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఇప్పుడు పాపని 500 నోటు ఇస్తే ఏం చేస్తామా? ఏం చేస్తుంది? అది కొంచెం 5 సంవత్సరాలు అయిన తర్వాత 10 రూపాయలు ఇచ్చినాక 10 రూపాయలు వెళ్ళి జాకెట్ ఇవ్వండి అంట. ఒక 22 సంవత్సరాలు అప్పుడు బండి కొడతాం, బండి కొన్నాడు మా నాన్న, అంతేనా? కాబట్టి మన జీవితంలో దేవుడు తెలుసు. అందుకే అంటున్నాడు యథార్థముగా ఉండాలంట. తర్వాత మాట ఎలాగమ్మా? ఎలాగమ్మా? నిశ్చయముగా. భూమి ఆకాశములు గతించవచ్చు కానీ దేవుని మాటలు ఒక సున్న కానీ పొల్లి కానీ తప్పిపోదు. వాట్ ద బైబిల్ ఈస్ సేయింగ్ in every book, in every chapter, every verse, every line, every word. బైబిల్ గ్రంథంలో ప్రతి మాట స్వచ్ఛమైంది, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడదని లేదు అక్కడ. నిశ్చయముగా. ఎప్పుడు నిశ్చయముగా? ముందు ప్రాసెస్ అంతా ఉంది. ఈ తాళపచర్లు అన్నీ మనం చేయాలి. జాగ్రత్తగా దేవుని వెతకడం నేర్చుకోవాలి. సర్వశక్తి దేవుడిని గ్రహించగలగాలి. ఆ దేవుని బ్రతికుమాలుకోగలగాలి. పవిత్రంగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. అప్పుడు అతను దేవుడు అంట నిశ్చయముగా మన దేని తగినట్టుగా అమ్మా? నీ నీతికి తగినట్టుగా. ఎవరి నీతికి తగినట్టుగా అమ్మా? నీ నీతికి తగినట్టుగా. 5 నిమిషాలు ప్రార్థన చేసి 2 గంటల ఆశీర్వాదం కావాలంటే రాదు, అంతేనా? మరి ఎంతగా దేవుడి కొరకు బ్రతుకుతుంటామో, ఎంతగా దేవుని మాటకు లోబడుతుంటామో, ఎంతగా దేవుడి కొరకు ఒక నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవిస్తాము. అందుకన్నాడు నీ నీతి అకార్డింగ్ టు యువర్ రైట్నెస్, అకార్డింగ్ టు యువర్ ప్రేయర్ లైఫ్. నీ నీతికి తగినట్లుగా. అమ్మ ఒక్క నిమిషం. ఎవరి నీతికి తగినట్లుగా? దేవుని నీతి కాదు, మన నీతి. నేను 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను, నాకు 2 గంటల ఆశీర్వాదం ఇవ్వదు. రాదా బ్లెస్సింగ్ అమ్మా? ఒకసారి ఎప్పుడైనా మాకు ఎవరో చుట్టాలు వస్తే అక్కడ బాసం గారి పత్రిక తిరిగిపోవడం వల్ల 1 కేజీ బిర్యానీ, 1 కేజీ బాస్మతి బిర్యానీ ఉండేది. సగం మందికి వచ్చినట్టుకి సరిపోలే. మొన్న నువ్వు నన్ను ఏదో పడతారు అన్నాను అమ్మా, తెచ్చినట్టు 40 తీసుకురండి ప్యాకెట్. మనం ఏం చేయాలి? మన నీతికి తగినట్లుగా, మన ప్రార్థనా జీవితానికి తగినట్లుగా, మన దేవుని మాటకి లోబడినట్లు తగినట్లుగా
వాడు దేవుని దగ్గరికి ఎంతగా బ్రతుకుతుంటామో దానికి తగినట్లుగా ఆయన నీతిని బట్టి కాదు. We have to obey the commandments of God. We have to give the first prayer. దేవుని మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వగలగాలి. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కాచి నేర్చుకోవాలి. అది అంటున్నాడు, నీ నీతికి తగినట్లుగా. దేనంటమ్మా? నిన్ను అనలే, నిన్ను అనలేదు. దేనికంట? ఏంటమ్మా? మన నివాస స్థలం. అంతేనా? మన యొక్క నివాస స్థలం అంట. మన నివాస స్థలం. ఇప్పుడు మన నివాస స్థలం ఏదంటే మనది ఈ మందిరం ఆవరణ. కొన్నిసార్లు నేను కూడా బాగా వేదంగా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఇంకా కొంచెం చల్లబడ్డది, కానీ ఒక అరగంట గంట క్రితం చాలా వేడనిపించింది. చిన్నపిల్లలతో ఉన్నాం, అంతేనా? చంటి పిల్లలతో ఉన్నాం. కొంతమంది పిల్లలు అయితే ఏసీ పెడితే కానీ వాళ్ళు మధ్యాహ్నం 2 అయింది అనుకోండి, 7 కొట్టుకుంటారు. తల్లిగాడు ఏడుస్తుంటాడు. నాకు అర్థమవుతుంది. మా ఆకలేస్తుంది కానీ పాలు పెడితే పాలు తాగు, ఆకలేస్తుంది అన్నం పెడితే అన్నం తింది. ఈ మధ్యకాలం మాకు అర్థమైంది. వెంటనే వెళ్ళి వెంటనే కిటికీలు తలుపు చేసి ఏసీ వేస్తే అప్పుడు లేస్తుంది. అది ఎంత వచ్చేస్తుందో, అంతేనా? కంటి పిల్లలుతున్నాం. అయినప్పటికీ ద గాడ్ నోస్ అవర్ థింగ్స్. దేవుని తెలుసు. మనం ఎప్పుడు మందిరంలోకి వెళ్ళాలి, దేవుని తెలుసు. అందుకే నీ నివాస స్థలము, నువ్వెక్కడ నివాసం అంటావో. ఒక క్రైస్తవుడు ఒక కాలేజీలో ఉన్నట్టే నిన్ను బట్టే కాలేజీకి ఆశీర్వాదం రావాలి. నువ్వు క్లాస్ రూమ్లు ఉంటే నిన్ను బట్టే క్లాస్కి ఆశీర్వాదం రావాలి. నువ్వు గ్రామంలో ఉంటే నిన్ను బట్టే గ్రామానికి ఆశీర్వాదం రావాలి. కొన్ని 100 మంది బంధువులు మధ్య ఉంటే నిన్ను బట్టే బంధువులకి ఏంటి రావాలమ్మా? ఆశీర్వాదం రావాలి. కొన్నిసార్లు కుటుంబాలు ఒక్కరే ప్రభుత్వం నమ్ముతారు, కానీ వారి ప్రార్థన విని వారి దినం వచ్చినట్టు దేవుడు కుటుంబం అంతా రక్షిస్తారు. అంతేనా కాదా? ఒకసారి నువ్వు చెబుదమ్మా. తగ్గిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాతావరణం కూడా దేవుడు ఇచ్చాడు. ఇందాక ఎండని కూడా వేడి అనుకుంటాం, అప్పుడే వేడి కూడా దేవుడు తగ్గించి మంచి సాలకి ఇస్తున్నాడు. అందుకంటే నేను నివాస స్థలంలో తీర్చేది. అమ్మా, నీతి ఎలాగుంటదంట? మన స్థితి ఎలాగుంటది? కొద్దిగా ఉంటుంది, అంతేనా? చిన్న ఉద్యోగమే. నాకు కొంతమంది తెలుసు, 400 రూపాయలు జీతం జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 4 లక్షల జీతం తీసుకుంటున్నారు. ఎంత నుండి స్టార్ట్ అయిందమ్మా? ఒక ఎవరన్నా సరే తెలుసు, నేనే బాపం ఇచ్చాను, ఆ నాన్న సరిగ్గా కాలేజీ ఫీజు కట్టలేదని తెల్లవారు వేసి ఈనాడు పేపర్ వేసి ఇవ్వడంట. ఈరోజు 4 లక్షల జీతం. ఈజ్ గెట్టింగ్ 4 lakh per month. సంవత్సరానికి కాదు, నెలకని తెచ్చుకుంటున్నాడు 4 లక్షలు. చూసారా మొదటి మన స్థితి ఎలాగుంటుంది? మన భారతదేశంలో పెద్ద నది ఏంటంటే గంగానది. గంగానది ఎలా స్టార్ట్ అవుతుంది తెలుసా మీకు? ఎవరికి తెలియదు, నాకు తెలుసు. 2005వ సంవత్సరం మళ్ళీ పడతానికి వెళ్ళినప్పుడు 4 ప్లేసులు తీసుకెళ్ళారు. దాన్ని ఏమంటే చార్ధమ్ యాత్ర అంటారు. విశాఖపట్నంలో 100 మంది కూడా ఇల్లుంటారు ఆ యాత్ర. నీకు చూద్దాం అసలు అలాగా. నాకు చిన్నప్పుడు ఆశ, చార్జ్ గారు హిమాలయ పర్వతాలు పరిచయం చేసి అక్కడికి వెళ్ళాలి. హరిద్వార్ ఢిల్లీకి వెళ్ళాను, ట్రైన్ టికెట్ హరిద్వార్ వెళ్ళాను. అక్కడ నుండి ఆ ట్రావెలర్ అయితే 4-5 రోజులు పంపించలేను. అలా ఉండిపోయాను. ఆగిపోయి ఒక్కరు వెళ్ళకూడదంటే ఆక్సిడెంట్ అందరూ మీరు ఏమైనా మళ్ళీ ఎవరికి మీ కుటుంబానికి కూడా ఆ వార్త ఇన్సిడెంట్ అవుతుంది. 4 రోజులు ఆపని ఏమనుకున్న ఆసుపత్రి రోజు కలిసేవాడు హరిద్వార్ దగ్గర. ఓ రోజు అన్నాడు, మధ్యప్రదేశ్ నుండి ఇంచుమించు ఒక 100 మంది బ్రాహ్మణులు, ఒక 100 మంది రాజులు, వీళ్ళు 3-4 బస్సులు బుక్ చేసుకుని వాళ్ళతో పంపించాడు. అక్కడ నుండి హరిద్వార్ నుండి ఒక 70 కిలోమీటర్లు ఋషులు ఉంటుంది. అక్కడ ఋషులు తపస్సు చేస్తుంటారు. అది దాటిన తర్వాత హిమాలయ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి కేదార్నాథ్ అని గుడి 850 కిలోమీటర్లు వెళ్ళాలి. బస్సులు వెళ్ళాం. ఆ తర్వాత అక్కడ నుండి ఇంకా బస్సు కూడా వెళ్ళడానికి అవ్వదు, 32 కిలోమీటర్లు కొండ మీద నడిచేలా. అక్కడ కేదార్నాథ్ నది పురాతనమైన హిందువులు భారతదేశం ప్రపంచంలో శివుని యొక్క గుడి అతి పురాతనమైనది. అసలు చూద్దాం ఎలాగున్నది పరిస్థితి. ఇవి అక్కడ నుండి 32 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక రోజులు వెళ్ళాలి. తెల్లవారు 5 గంటలకి సూర్యోదయం అవకముందు స్టార్ట్ అయితే సాయంకాలానికి సగం దూరం వెళ్ళాం. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తెల్లవారు స్టార్ట్ అయితే సాయంకాలం మళ్ళీ అక్కడికి వెళ్ళాం.
అక్కడి నుండి మళ్ళీ దిగువ 500 కిలోమీటర్ దిగువ వచ్చిన తర్వాత బద్రీనాథం తీసుకెళ్లారు. అక్కడ నుండి మళ్ళీ 500 కిలోమీటర్ కిందకి రావడం హిమాలయ పర్వతాలు. అక్కడ నుండి గంగోత్రికి తీసుకెళ్ళారు. అక్కడ గంగా నది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి మనము ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది పరిచయకి చాలా ముఖ్యం. దుబాయ్లో ఒక ప్రాంత అరేబియా సీ అని ఉంటుంది, అరేబియా మహాసముద్రం. అక్కడ ఒక ఏసీ చర్చ్ ఉంటుంది, అందరూ వాక్యాన్ని అనిపించారు. ఈ సాక్ష్యం నేను చెప్పేటప్పటికి వెంటనే వాళ్ళందరూ ఇన్స్పైర్ అయిపోయి ఒక ఆయన తీసుకొచ్చి 2000 రూపాయలు నా జోబులు చేతులు పెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, అయ్యారు మాత్రం భోజనం చేయడం రావాలండి అయ్యారు. అలాగేనంటే నా మధ్యలో భోజనం అందరూ చేశాం. ఆయన ఏం చేయాలి తెలుసా, మంచిగా చికెన్ ఏదో ఉండేది నాతో పాటు మా టీమ్ 20 మంది మేము తిందాం. ఆ పెట్టాడు, చికెన్ అది ఉండాడు, పెట్టాడు, బిర్యానీ అది పెట్టాడు, ఏదో మొత్తం ఉండాడు. నాకు మాత్రం స్పెషల్గా ఒక గిన్నెలో 2 గిన్నెలు వేసుకుని, అయ్యారు మిల్లుకి స్వాగతం అయ్యారు, ఇది మాకు ఒక్కరికే అయ్యారు. చూసారా, ఈ సాక్ష్యం అనేది మన పనికొస్తుంది. గంగానది అంటే మీరు కాశీకి వెళ్తే తెలుస్తుంది, ఇక్కడ నుండి అనేది దూరం పని ఉంటారు, అంత పెద్ద నది అయిపోతుంది. కానీ స్టార్టింగ్ అలా ఉండదు, ఇక్కడ వరకు కూడా ఉండదు. అంత చిన్న నదిగా స్టార్ట్ అవుతుంది. కానీ కాశీ దగ్గరికి వచ్చి అంత పెద్ద నది అయిపోతుంది. గోదావరి నది చిన్న నదిగా స్టార్ట్ అవుతుంది. మన జీవితం కూడా పెద్దగా స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది? తక్కువగా, తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళాలి. ఎక్కువ నుండి తక్కువ రావడం కాదు, అది మంచిది కాదు. తక్కువ నుండి ఏం చేయాలి? మొదటి నీ స్థితి కొద్దిగా ఉంటుంది. నీ పరిచయకు 2001లో నేను ఫుల్ టైంకి వచ్చినప్పుడు, 2000లో వాక్యం చెప్తున్నాను. 2001లో నేను పరిపూర్ణ పరిచయకు వచ్చినప్పుడు ఏ నెలకి వచ్చిన నెలలో ఆదాయం అని తెలుసా? కేవలం 70 రూపాయలు. నెలంతా తిరిగితే నాకు ఇచ్చింది ఎంతమ్మా? 70 రూపాయలు నెలంతా. ఈ మధ్యకాలం మీటింగ్కి అయితే 10,000 కూడా ఇచ్చిన వాళ్ళు నాకు ఉన్నారు. అటువంటి మీటింగ్ పిలుస్తున్న ఒక ఆయన పిలిచి నాకు 8,800 ఇచ్చాడు. ఒక్కోసారి ఒక దగ్గరికి వెళ్ళడానికి 100 రూపాయలకి 50 రూపాయలు ఇస్తాను. నేను అలా బాధపడి పోర్లు దేవుడి పేదవాళ్ళగా ఉన్నారనుకుంటున్నాను. చూసారా, మన స్థితి ఎలాగుంటుంది? కొద్దిగా ఉంటుంది. మొదటి స్థితి కొద్దిగా ఉంటుంది. ఎక్కువ నుండి తక్కువలోకి వెళ్ళడం కాదు, తక్కువ నుండి ఎక్కువలోకి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలమ్మా? తక్కువలో నుండి ఎక్కువగా వెళ్ళాలి. అది దేవుని చిత్తం మన జీవితంలో. ఎక్కువ నుండి తక్కువగా వెళ్ళడం కాదు. డిక్రీజింగ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, ఇంక్రీజింగ్ ద విల్ ఆఫ్ గాడ్. మనం తక్కువ స్థాయి నుండి మనం ఎలాగెళ్ళాలి? కొంతమంది నాకు తెలుసు, కూడా కొట్ల పనులు చేసుకొని పాచి పని చేసి అంటులతో పెట్టి తడిగుట్లో పెట్టి ఈ రోజు నాకు పెట్టే దేవుడు ఏం చేశాడు? అంతేనా? అందుకని అంటాడు దేవుడు వాక్యంలో, మనం కొంచెం సార్లు అయ్యో చిన్న జీతం కదా, కొత్తగా ఎడ్యుకేషన్ నేను అవనస్తులు చెప్తుంటాను. అంతే జాయిన్ అయిపోతే పర్లేదు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. 1 సంవత్సరం 2 సంవత్సరం చేసిన ఇంకా దేవుడు మంచిది. అందుకంటాడు దేవుని వాక్యంలో, మొదటి నీ స్థితి ఎలాగుంటుంది? కొద్దిగా ఉంటుంది. అప్పుడు మోస్తులు ఉంటుంది. నా గొంతులో కూర్చొని చూపించండి. మిగతా నాకు గొంతు ఎంతలేదా అని చెప్పకూడదు. ఒకసారి ఎవరు నిద్రపోతున్నారో లేపలేదు. అంతేనా? అంటే మన జీవితం ఎలాగుంటుంది? తక్కువ స్థానం, పెద్ద గొప్ప నుండి దీనిలోని పైకి లేవనెత్తే వాడు. అది వ్యాపారం అంతే. పెద్ద వ్యాపారం చిన్న వ్యాపారం రావడం కాదు. ఈ ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరైనా తక్కువ నుండి ఎక్కువకి వెళ్ళిపోయి. అసలు చెప్పింది, నేను 10 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలనుకోండి, అమ్మా ఒకేసారి ఎగిరిపోయి 10 అంతస్తులు ఎగిరిపోతానా? ఎలాగెక్కాలి? ఒక్కో మెట్టు ఎక్కాలి. అంతేనా? ఒకేసారి 10 అంతస్తులకు వెళ్ళిపోతారంటే ఎక్కడ అవుతుంది మనకి? అందుకని మొదటి స్థితి కొద్దిగా ఉన్నాను, కొద్దిగా ఉంటుంది. చిన్న జీతమే. దేవుని కొన్ని నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. ఆ చిన్న జీతాన్ని దేవుడు ఏం చేస్తాడు? చిన్న జీతాన్ని దేవుడు ఏం చేస్తాడు? చిన్న జీతాన్ని పెద్దగా చేస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుని జాగ్రత్తగా వెతికి దేవుని పాదాలు పట్టుకొని నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో కన్నీరు కాచుకొని నేర్చుకున్నప్పుడు దేవుని మాటకు వాడి జీవితం లోపడటం నేర్చుకున్నాం.
దేవుని వాక్యం మన జీవితం నెరవేర్చబడుతుంది అప్పుడు. అందుకంటాడు మొదట నీ స్థితికి కొద్దిగా ఉంటుంది అంటే ఎప్పుడమ్మా లాస్ట్కి వచ్చింది. ఇది నాన్న చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ చిన్న చిన్న హాస్టల్లో చదువుకున్నారు. రోమన్ క్యాథలిక్లు అయితే ఒకసారి కానీ చెప్తుంటాడు, నేను రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదువుకున్నానండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఈ రోజున ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏ స్కూల్ అమ్మా? మనకి అలా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే పని లేనుడు, అదైతే ఉద్యోగ వ్యాపారం లేనుడు జాయిన్ చేస్తారు అనుకుంటాం. కానీ అక్కడ చదివినోడు కూడా చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు. అందుకే దేని వాక్యం ఏం చెప్తుంది? మొదట నీ స్థితి కొద్దిగా ఉంటుంది, కానీ ఒక దినం వచ్చినట్టు దేవుడు ఏం చేస్తాడు అమ్మా? ఒక దినం వచ్చినట్టు దేవుడు ఏం చేస్తాడమ్మా? తొందరగా నువ్వు లాస్ట్కి వచ్చినప్పటికి తొందరగా అంటే తక్కువలో ఎక్కువలో నడిపిస్తాను. చిన్న జీతమే, చిన్న వ్యాపారమే. ఒక మాట తెలుసా, రిలయన్స్ గ్రూప్ తెలియని వాళ్ళు భారతదేశంలో అవును. ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంక్ వచ్చాయి, రిలయన్స్ షాప్ మాల్స్ వచ్చాయి, అన్నిట్లో వాళ్ళకి వ్యాపారం ఉంది. ఈవెన్ ఐపీఎల్ మ్యాచ్లు కూడా రిలయన్స్ వాడే చాలా వరకు. అది తండ్రి ఏం చేస్తారా తెలుసా, ఐపీఎల్ ధీరుభాయ్ అంబానీ ₹1 బొంబాయి పెట్టడానికి వెళ్ళాడంట. ఎంతమా? 100 కోట్లు తీసుకుని వెళ్ళాలి బొంబాయి. ఎంతమ్మా? ఇది ఓన్లీ సిగ్గులు ₹1 వెళ్ళాడంట. దేవుడు ఆశ్రయించాడు. ఈ రోజున లక్షల కోట్ల వ్యాపారం. మన స్థితి కొద్దిగా ఉంటుంది, మన జీతం కొద్దిగా ఉంటుంది, మన వ్యాపారం కొద్దిగా ఉంటుంది, మన స్థాయి కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు పెట్ట గొప్పని దీనిలో ఏం చేస్తాడు? గాడ్ విల్ లిఫ్ట్ us. ద గాడ్ విల్ లిఫ్ట్ us. దేవుడు మనం ఏం చేస్తుంటాడు? తక్కువ స్థాయి నుండి, లేని తరము నుండి గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది. అంబేద్కర్ గురించి మన అందరికీ తెలుసు. అంటే బెంగాలీ, ఆంధ్రప్రదేశ్ కాదు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ కాదు, బెంగాల్ రాష్ట్రం చెందిన వాళ్ళు. అని చిన్నప్పుడు అంట స్కూల్కి వెళ్తుంటే స్కూల్ నుండి రానిచ్చేవారు కాదంట, తిరునికి అంటరాడు కూడా. కష్టపడ్డాడు, కష్టపడి ఒక రోజు వచ్చాడు. ఏంటమ్మా, మనం కోర్టుకి వెళ్ళామనుకోండి, ఎవరిని ఫాలో అవుతున్నారు? వాళ్ళు కట్రాల్స్కి వెళ్ళామనుకోండి, ఎవరిని ఫాలో అవుతున్నారు? రాజ్యాంగం రాసింది ఆయన. ఎంతమంది నాయకులు వచ్చారు, భారతదేశ స్వతంత్రం వచ్చి దగ్గర 80 సంవత్సరాలు అవుతుంది, ఎప్పటికది మార్చలే. చూసారా? మనం తక్కువ స్థాయి నుండి మొదటి నీ స్థితి కొద్దిగా ఉంటుంది, నీ జీతం కొద్దిగా ఉంటుంది, వ్యాపారం కొద్దిగా, నీ పనిగలు కొద్దిగా ఉంటుంది. కానీ దేవుడు అంచెలంచెలుగా ఎదిగి ఒక ఆయన అంట, పేరు అనవసరం కానీ, అమెరికా దేశంకి వెళ్ళాడంట. దేవుడు తీసుకెళ్ళాడు. నేను అదే ప్రార్థన చేస్తాను, ఆయన నా ఆలోచన బట్టి నిలబడి కదా, వెళ్దామంటే ఎప్పుడే వెళ్ళిపోవచ్చు. ఇంకా వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కాదు, నీ దర్శనంతో వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి మనం? నీ దర్శనం. ఎందుకంటే దేవుడు తీసుకెళ్తే మనం అక్కడ వాడబడతాం. ఒక అమెరికా దేశానికి వెళ్ళాడు, మొత్తానికి ఏదో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. అక్కడ ఆయన సాక్ష్యం అంతా వాళ్ళకి నచ్చింది. ఆ దొరలన్నారంటే 10 మంది మీ ఇండియాకి వస్తామండి అన్నాడు. అలాగే రండి అన్నాడు. ఇండియాకి వచ్చాడు. మీరు ఎక్కడికి పుట్టారంటే మాకు తీసుకెళ్ళి చూపించండి, మీ చిన్నప్పుడు ఎక్కడికి ఉండేవారు, ఎక్కడ పుట్టారు తీసుకెళ్ళండి అన్నాడు. అంటే తీసుకెళ్ళాడు. అది ఏడు తెలుసా, కనీసం గేదెలు ఆవులు కూడా ఉండవు ఆ పశువులు బాగా ఆ దాంట్లో ఉన్నాడు. ఇదిగో నేను ఎక్కడే ఉన్నానండి, నా చిన్నప్పుడు ఎక్కడ ఉన్నాను నేను, నా చిన్నప్పుడు ఎక్కడే ఉన్నాను నేను. పశువులు కూడా ఉండవు. ఇక్కడ ఉన్నాను నేను, డబ్బుల కాలంలో ఇక్కడ ఉన్నాను, హాస్టల్లో చదువుకున్నాను. కొంతమంది అయితే జాబులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటారు, చదువుకున్నారు ఎంతో మంది మనకు తెలుసు. అంతేనా? చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బు తల్లిదండ్రులు ఫీజు కాలేజ్ ఫీజు కట్టలేదు కాబట్టి ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో ఏం చేస్తున్నారు? ఆ గోడలు ఎంత ఎక్స్పైర్ అయిపోయారు, కన్నీళ్ళు కాల్చారంట. ఈ రోజున ఆయన సేవ ఎంత తెలుసా? 10,000 కోట్లు. ఎంతమ్మా? నా మాట కరెక్ట్ విన్నారా? ఎన్ని కోట్లమ్మా? 10,000 కోట్లు. లాస్ట్ సంవత్సరానికి కలడానికి వెళ్ళినప్పుడు అరే వచ్చావు కాబట్టి
ప్రే చేయి, నువ్వు ప్రార్థన చేస్తే నాకు కూడా మేలు జరుగుతుంది కదా. ఎక్కడి నుండి వచ్చాడమ్మా? మధురమైన స్థితి కొద్దిగా ఉంటుంది, కొద్ది గీతమే, నిలిచిపడాల్సిన అవసరం లేదు. దేవుడికి నమ్మకంగా ప్రార్థన నేర్చుకో, ఆయన బతిమాటం నేర్చుకో, ఆయన పాదలు పట్టుకొని నేర్చుకో, దేవుడి భయభక్తికల జీవితం నేర్చుకో. నీ స్థితి కొద్దిగా ఉంటుంది. కొంతమంది వ్యాపారాలు చిన్నగా స్టార్ట్ చేస్తారు, కానీ రోజులు గడుస్తున్నప్పుడు మీకు ఎంతమంది తెలుసు నాకే తెలియదు, కానీ సీఎంఆర్ ఎవరు ఉన్నారు, షర్ట్లు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా మన ఆంధ్రప్రదేశ్ కాదు, సౌత్ ఇండియా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టుంది, తెలంగాణ కూడా ఉన్నట్టుంది. షాప్లో మొదటి ఏంటో తెలుసా, అది చందనా బ్రదర్స్ అని చిన్నది ఉంటుంది షాప్. అది కూడా ఎల్లో రోడ్లో పెట్టేది మొత్తం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంతమ్మా? 1,00,000 కోట్ల వ్యాపారం. ఎందుకంటే భక్తి అనేది ఎప్పటికైనా మనకి మేలు చేస్తుంది. ద డివోషనల్ లైఫ్ విల్ హెల్ప్ us. భక్తి అనేది ఎప్పుడైనా మనకి ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. అందుకంటాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉందని. మొదటి నువ్వు ఏంటవుతావు అంట? దేవుని ఆశీర్వాదం ఉంటే అది చూడడానికి కళ్ళు ఎత్తాడు. ఏం చేయాలమ్మా? ఒక మందిరానికి నన్ను 5 సంవత్సరాలు స్నేహంగా పిలుస్తున్నారు. జస్ట్ యవ్వన కాలంలో వాళ్ళ పిల్లలు కూడా మా ఫ్రెండ్సే. మా పెద్దపాస్ గారు వాడు బాగా క్లోజ్. మాకు ఎక్కడికి వెళ్తే మా ఊళ్ళో వెళ్తే అక్కడే ఉండి భోజనం చేసేవారు. అవన్నీ వారు మా ఆంటీ, రై నాడు ఫస్ట్ వేసే నమ్ముకోగలరు ఎవరేంటని నన్ను కొట్టడానికి కనపట్టుకునేంత పరిగెట్టి పారిపోరు. అయిపోయింది. దేవుడు నన్ను రక్షించుకున్నాడు, పరిచయానికి వచ్చాం. అదే ఆంటీ నేను వాక్యం చెప్తుంటే స్టేజ్ మీద ఆమె కింద కూర్చొని నా మారిపోయారు. దేవుడు ఎంతగానో దీవించాడు. ఆయన దేవుడి భయభక్తిగా జీవితం మనకి ఉంటే, ఆయన మాటకు లోబడ్డం ఉంటే, ఆయన బతిమాలు కూడా నేర్చుకుంటే, ఆయన జాగ్రత్తగా వెతకడం నేర్చుకుంటే, అదేవిధంగా మనం పరిశుద్ధంగా ఉంటే మనం ఏంటవుతామా? మనిషిని చూడలే. ఒక గమనిస్తారు లాస్ట్ టైం, ఒక గమనిస్తారు కాదండి, అక్కడ ఏజ్లో పెద్ద అయినా ఒకసారి ఒక 3 అంతమంది అంటపెట్టుకున్నది వచ్చారు. అంతమంది నేను 2 సార్లు ఫోన్ చేసి వచ్చి ఇట్లా బిజీగా ఉన్నాను తీసుకొచ్చి అసలు మీరే ఈ పెళ్లి చేయాలని అడగా చేస్తాను. ఆ మ్యారేజ్ మన అక్టోబర్లో అనుకుంటున్నాను, మేమే చేస్తాం. ఇది అన్నాను, ఎవడు దొరికినా దొరకపోయినా పర్లేదు, కానీ నాకు దొరకాలి అన్నా. ఎవరు దొరకాలి? ఎవరు దొరకపోయినా పర్లేదు, దేవుడు దొరకాలి, మాకు దొరకాలి. అందుకని మూలవాక్యం తీస్తే మీకు మీ స్థితి కొద్దిగా ఉంటుంది. చిన్న ఆదాయం ఉంటుంది, చిన్న వ్యాపారం ఉంటుంది, చిన్న ఉద్యోగం ఉంటుంది. కానీ తుదకి ఏంటవుతాం మనం? అనేక వాళ్ళు చూసినప్పుడు 100 మంది, 1000 మంది, లక్షల మందిని చూసినప్పుడు when the people observe us, they have to glorify the name of the God. మనుషులు మనం చూసినప్పుడు అయ్యో ఎంత లేని స్థితి నుండి ఈ రోజున ఎంత స్థాయికి ఎదిగారు. అదే కోటీశ్వరుడు కోటీశ్వరుడు ఉంటాడు అన్నాం, అంతేనా? కుట్టాడు కోటీశ్వరుడు ఉన్నాడు. కానీ ఏమి లేని స్థాయి నుండి ఒక ఉన్నతంగా నడిపించబడతాడు. మనం చూసిన వారు ఏమంటారమ్మా? ఎందుకు మా కాలేజ్ మీట్ అవుతూ ఉంటుంది, నన్ను మారని భయపడుతుంటాం. అప్పుడైతే మాట్లాడేవాళ్ళు ఎక్కడ వాళ్ళతో పాటు తిరిగి సినిమాలకి సెకాలకి వెళ్ళిన వాళ్ళు నీతో అలా మాట్లాడగలం. ప్రభుదాస్ గారు మీరు కొంతమంది ప్రభుదాస్ అని అంటారు, ప్రభుదాస్ గారు అయ్యగారు అంటారు. అప్పుడు అంత చిన్న కుర్రోళ్ళకి ఉండేవారు, అప్పటికే బోర్డు ఆసుపాసు వ్యాపారాలకి వెళ్ళారు. ఈ రోజు ఏమంటున్నారు? అలాగే దేవుని మాటకు లోబడుతున్నకూడదు, దేవుని కొరకు బ్రతుకుతున్నకూడదు, దేవుని కొరకు జీవిస్తున్నకూడదు. కొద్దిగా ఉన్నా మహాభక్తి కొద్దిగా దేవుడు మనం దయచేది కాక. తల వచ్చి కలిపి సమయం అవుతుంది. తల వచ్చి కలిపి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవుని దేవాలయం పొందాం. అది గాడ్ ఆఫ్ బీయింగ్ వన్ సంఘానికి కలిసిన వల్ల గొప్ప దేవుడు, అద్భుత కలిగి ఆలోచన కలిపి అంత నమ్మదగిన దేవుడు. నేను విన్న మాటలు నీ బిడ్డలు ఉండదు దయచేయండి. అని ఇక్కడ ప్రాముఖ్యంగా తండ్రి నేను విక్రమ్ గారి ఇంటిలో భద్రపరిచిన తండ్రి ఇంగ్లాండ్ భద్రపరిచి నేను అందరూ రెండు పై కదా రత్నాలు గారికి బలం ఇస్తారని అనిపించాను. నేను ఆ వద్ద కమలం గారికి బలం ఇస్తారని అనిపించింది. కన్నపాలు వేసి ఇంటి గర్భం వేసింది. ఖచ్చితంగా తేదీ తండ్రి అక్క గారు వివాహం గారు వీళ్ళు తిరిగిపోయారు. 4 రోజుల తర్వాత మళ్ళీ మందిరాన్ని తీసుకొచ్చారు. బిడ్డ ఆజ్ఞాపం దిగించిన అక్కడిక్కడ సంపూర్ణ సంస్థలకు ఆజ్ఞాపిస్తాం.
దగ్గర గారు కూడా ఎవరి పరమశక్తి ఆరోగ్యం ఇచ్చినప్పటికీ నేను ఈ మెసేజ్ జీవితంలో తీసుకున్న ప్రతి ఒక్కరు దీవించండి. జార్జ్ హైదరాబాద్ ఉంది, బిజినెస్ స్టాఫ్ శైలస్ కూడా నేను తల్లి కొలనా తల్లి తరిచులు ఉన్నాడు భద్రపరిచిన నగర సభ ప్రతి మధ్యలో వాళ్ళ ఆయన ప్రముఖుల కుమార్ తల్లి జనాథండి జనాథండి కొన్నాడు బుద్ధిరాజు కుమార్ అందరూ దీవించినట్టు కన్నా జీవితం గారి మానవుడు తండ్రి నేను కుమార్ జోసేవ తక్కువ జరిగించినని కొన్నా వాళ్ళకి వెళ్ళి వచ్చాను తండ్రి వచ్చిన 19 పెద్దగా కుమారుడు నవీ బాబు జరగవచ్చు పంటలు రక్తం చేస్తున్నాం తండ్రి అదే ప్రభుత్వం దీవించి కొత్త దగ్గర అద్భుతంగా జరిగించండి. రేటుగా డ్యూటీ రాకుండా మన సుందరరావు గారు పంపించిన బిడ్డ దర్శనకాలు కృపాలు దీవించడం తీసుకునేసి మన గర్భం తెచ్చండి. ఆయుష్ కూడా ఈరోజు ప్రయాణమే కాకుండా మంచి ప్రాణం తెచ్చండి. ప్రియాంక బుద్ధి గారు గర్భం తెచ్చండి తండ్రి నేను చాలా కుమార్ దీవించడం ఇలాగ దీవించు రెడ్డి గారు కూడా మారుమని దయచండి. భార్య బిడ్డలకు బాధ్యత దయచండి. సంతోషం గారికి మార్గం నడిపించండి. నాతో నలుగురు కుమార్ కుటుంబాలు లక్ష్మి గారు కూడా మా మంత్రులు తీసుకుని వచ్చారు. ఆ ప్రాణ కుటుంబాన్ని దీవించి దీవెన గారి గురించి ఆదుకుంటున్నాం. ఇస్లా కుటుంబాన్ని దీవించడం దగ్గర కుటుంబాన్ని దీవించి ఎస్లా కుటుంబాన్ని దీవించడం నా చాలా కుటుంబాన్ని దీవించి నా మాదిగా కుటుంబాన్ని దీవించి నా తండ్రి తేజ జయవలసిన డాక్టర్ దగ్గర కుటుంబాన్ని దీవించి ప్రియా కుటుంబాన్ని దీవించిన రెడ్డి గారి కుటుంబాన్ని అన్నం కుటుంబాన్ని తండ్రి సూర్యుని దీపాన్ని భోజనం నడిపించండి. రాజుగారి కుటుంబాన్ని అదేవిధంగా రాష్ట్ర తెలుగు గురించి ఆడుకోవడం నాటి గారి కుటుంబాన్ని దీవించి జిల్లా గారి కుటుంబాన్ని దీవించడం లక్ష్మి గారి కుటుంబాన్ని కత్తి గారి కుటుంబాన్ని దీవెన గారి కుటుంబాన్ని శారమ గారి వ్యాపారాన్ని దీవించి కుటుంబాన్ని దీవించడానికి తిరుమణాలకు వాహనం గడుపు జరిగించారు. కల్పన కుటుంబాన్ని దీవించడానికి కదా రత్నార కుటుంబాన్ని దీవించిన గౌతమ కుటుంబాన్ని దీవించిన తండ్రి అప్లికాసం కుటుంబాన్ని దీవించిన చిత్తం గారి కుటుంబాన్ని దీవించారు. మానవుడు సింధులకు మానవుడు దుబాయ్ వాటిని దీవించడం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించడం కృపణ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి వారి రెండో కుమార్తె యశ్వా కూడా మంచి లైఫ్లో సరిపడం పక్కన ఇచ్చారు. వినాయకాన్ని దీవించి సౌజన్యం రాలేకపోయింది, సత్యగారు రాలేకపోయింది, మరొక ఇచ్చారు. ఆ కుటుంబం కూడా సమృద్ధి వినయం అందరి నుంచి వెళ్ళిపోయిద్దాం. సువర్ణ గారిని అపర్నాథ్ గారిని వారికి చిత్ర కుమార్ దీవించడానికి కొందరు ఆచరిస్తున్నాం. లక్ష్మి గారి ఈశ్వరరావు కుమార్ దీవించడానికి కొందరు ఆచరిస్తున్నాం. గుడి ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి దీవించి ఆశించి ధనాన్ని కుమార్తె అర్పించండి. వేస్తున్నాం తండ్రి ఆ ఉదయ శక్తినే సంపూర్ణ కలిగి కాక మన పరమత దేవుని గ్రామానికి వాడు చేసుకుంటే ఆర్థిక కర్తలు పరిస్థితి సహవాసం ఇక్కడ కూడి మన సరిపడే అందరికీ ఈ వాక్యం కూడి మనకును ప్రార్థన సంవత్సరానికి ఈ వాక్యం వివిధంగా ఫేస్బుక్ పెట్టుకుంటే సకల పరిస్థితులు విసర్జన గారు ఇక్కడ వెంకటరావు గారి యొక్క ఇద్దరు కుమార్తె కుటుంబానికి వ్యాపారానికి కాలువ కుటుంబానికి వ్యాపారానికి ఆమె దయచేసి కాన్ఫరెన్స్ సమర్పించుకుందాం.